నమస్కారం గురువుగారు. ఇందాకన పద్మజ అడిగిన ప్రశ్నలో అద్వైతం వాసనవుతుందా గురువుగారు అన్నదానికి నాకు కూడా ఒక చిన్న డౌట్ వచ్చింది గురువుగారు. అద్వైతం అంటే సహజ స్థితి. సహజ స్థితిలో వాసనలుండవు. అలా కాక ఆ సహజ స్థితికి అడ్డు వచ్చే ఆలోచనలను తొలగించే ప్రయత్నం మేము చేస్తున్నాం కదా గురువుగారు. మీ దగ్గర మేము అదే కదా నేర్చుకుంటున్నాము. అయితే ఇది కూడా వాసన అవుతుందా? ఒకవేళ వాసన అయితే కనుక ఇది ముళ్ళుని ముళ్ళుతో తీయడం లాంటిదే కదా! ఈ వాసన మంచిదే కదా గురువుగారు? ఒకసారి క్లియర్‌గా చెప్పరా గురువుగారు? నమస్కారం గురువుగారు. అమ్మా లక్ష్మి, అసలు ఆత్మస్థితిని అద్వైతం అంటాం తప్పు. ఓకే, నీవు నీ మూలం తెలియకుండా అడ్డుపడేది వాసన అవుతుంది. అది గుర్తుపెట్టుకో. కోరికలు, బంధాలు, రాగాలు, ద్వేషాలు ఇవన్నీ కూడా వాసనల కిందకు వస్తాయి. మరి సద్వాసన అంటే ఏమిటి? వాటి యందు విముఖత కలిగి ఉండటం సద్వాసన. బయటికి పోకూడదు, ఇంట్లోనే ఉండాలి, మౌనంగా ఉండాలి, అది వాసన. అంటే వాసన అంటే నిశ్చలంగా ఉంటే నాకు బాగుంటుంది అనేది మంచి వాసన. దానివల్ల ఆత్మ ప్రకాశించే అవకాశం ఉంది. ఇక్కడ వాసనలు రెండు రకాలుగా ఉంటాయి, బంధహేతువా భోగహేతువా. జ్ఞానికి అజ్ఞానికి కూడా సమానంగా ఉంటాయి అమ్మా అవి. ఇక్కడ స్వరూప జ్ఞానము వాసన అనేటువంటి ప్రశ్న తల ఎత్తదు. నీవు సహజంగా ఉంటే అది నిన్ను బంధించదు. అసహజంగా ఉన్న దేహాత్మ బుద్ధిలో నిన్ను బంధిస్తుంది. దేహం కావచ్చు, సంసారం కావచ్చు, కోరికలు కావచ్చు, ఇవి బంధిస్తాయి నిన్ను. అవి వాసనలు. మరి స్వరూప జ్ఞానానికి అడ్డు అవుతుంది. అంటే ఇక్కడ వాసన అంటే కోరికలు. ఏ కోరిక నీవు కోరితే నీ మూలము తెలియకుండా పోతుందో అది అవరోధము. ఇక్కడ నువ్వు ఏది కోరటం లేదు, మౌనంగా ఉన్నావు, నిశ్చలంగా ఉన్నావు. ఆత్మ ప్రకాశించిన స్థితిలో మరి అది వాసన ఎట్లా అవుతుంది? ఇంకో రహస్యం ఏంటంటే, దేహాత్మబుద్ధి ఉన్నప్పుడే వాసనలు ఉంటాయి. అది లేనప్పుడు ఉన్నదే ఆత్మకి వాసన అనకూడదు మనం. అది నీ సహజత్వము. సహజత్వానికి అడ్డుపడేవి వాసనలు. సహజత్వాన్ని ప్రకాశింప చెయ్యటానికి నువ్వు మౌనానికి వచ్చావు. నిశ్చలంగా ఉండు. బీ స్టిల్ అండ్ నో ది ట్రూత్ అంటున్నారుగా. బీ స్టిల్ అనేది వాసన కాదు, అది నీ సహజత్వం. మౌనం అంటే ఏమన్నారు? ఎరుకతో కూడిన ఆలోచన లేని మనస్సే నీ సహజత్వము. ఓకే, కాబట్టి ఆత్మస్థితి అద్వైతం అంటాం సరి అయింది కాదు. నేనుగా ఉండాలి అనేది వాసన ఎట్లా అవుతుంది? ఆల్రెడీ ఉన్నావు. అది కోరిక కాదు, నీ సహజత్వము. నువ్వు ఏదన్నా కోరితే మూలం నుంచి బయటికి వెళ్ళిపోతావు, అది బంధమై కూర్చుంటుంది. దేహాత్మ బుద్ధితో నీవు ఏది కోరినా అది బంధమవుతుంది. అదే అంటారు మహర్షులు వారు. శంకరులు చెప్పిన ముముక్షత్వం కూడా నీకెందుకు అన్నాడు? మోక్షమంద కోరిక నీకెందుకు అన్నాడు? నీవే అదైనప్పుడు. కాబట్టి మహర్షులు వారు చెప్పింది అర్థం చేసుకోమ్మా. ఇచ్ఛారహితమే, బంధరహితమే ఆత్మస్థితి అని చెప్పటం. ఆత్మస్థితిని జీవభావంతో నీవు తెలుసుకోలేవు. జీవభావంతో అనుభవించేవన్నీ వాసనలు. జీవభావం లేకుండా ఆత్మగా ఉన్న సహజ స్థితి ఎవరిది? జీవుడు లేడు అక్కడ. జీవభావంతో
ఆత్మగా ఉండగలిగితే అప్పుడు అది వాసన అవుతుంది. అలా కుదరదమ్మా. జీవుడు ఊహా వస్తువు, జీవుడు ఉండడు. ఉన్నది ఆత్మేను. సృష్టి ఉండదు, ఉన్నది జ్ఞానము. అట్లా ఉన్నది నీ సహజత్వము. వాసన అంటానికి వీల్లేదు. నీ సహజత్వము. గాలి వీస్తూ ఉంది, అది దాని సహజత్వము. నీటికి శీతల గుణము సహజత్వము, అగ్నికి దహించే గుణము సహజత్వము. అది నీటికి వాసన కాదది. అట్లాగే జీవుడికి అహంస్ఫురణే సహజత్వము, ధర్మము. అది జీవుడికి వాసన కాదు, అది దాని యొక్క సహజత్వము, ధర్మము అనుభూతి. ఓకే, మంచిది. మౌనమే నీ సహజత్వము. అమ్మా భవాని, ఎప్పుడు ఉండేది మెళుకువ అనేది ఈ జీవుడికి అర్థం కాదమ్మా. మెళుకువ అంటే దేహము, సంసారము, జగత్తును చూడటం మెళుకువ అనుకుంటావు. నిద్రలేచి బయటికి రాగానే లేదో కలగని బయటికి వచ్చినా అలాగే అనిపిస్తుంది. ఇదంతా కర్త ఉంటే కర్మవశం. ఇదంతా కూడా మాయ, ఓ తెర మీద బొమ్మలాగా. అసలు ఆత్మస్థితిని నిజమైన మెళుకువ అని ఎందుకు అన్నారు అంటే అక్కడ అన్యత్వం ఉండదు. నేనుగా ఉన్న అహంస్ఫురణే ఉంటుంది. అది ప్రారంధంలోకి రాదది. అక్కడ కర్త ఎవరు ఉండరు. కర్తృత్వంతో ఆత్మను తెలుసుకోవటం కుదరదు తల్లి. దానికి దీనికి సంబంధం లేదు. కనుక నేను ఉన్నాను అనే ఎరుక, అహంస్ఫురణ మాత్రమే ఆత్మగా, సత్యముగా తురీయంలో ఉంటుంది. ఈ మూడవస్థల్లో అది ఉండదమ్మా. ఎప్పుడైతే అహంకారం నష్టమైపోతుందో అనుగ్రహం చేత, ఆత్మ ప్రభావము చేత, అప్పుడు అది మాత్రమే ప్రకాశిస్తుంది. జీవుడి పుట్టుక మరణము వీడి చేతుల్లో లేదమ్మా. చంద్రుడి యొక్క ప్రకాశము సూర్యకాంతి వల్ల ఉన్నట్లు ఈ జీవుడి యొక్క జనన మరణాలు ఆత్మ ప్రకాశంతోనే లింక్ అయి ఉంటాయి. ఇక్కడ ఎన్ని సిద్ధాంతాలు చెప్పుకున్నా మనస్సుకు అందనిది, వాక్కుకు అందనిది, ఇంద్రియాలకు అందనిది, అవస్థలకు అందనిది, అది బోధించేది కాదది. మనస్సుకు అందితే బోధించవచ్చును. ఇది కాదు, నువ్వు అదే అని చెప్పడం జరిగిందిగా అప్పటికి. అలా కుదరదు. నీవు అదే అని చెప్పినా అదంటే ఏమిటో ప్రకాశించనంత వరకు నీకు తెలియదు నీ స్వరూపం అదేనని. స్వయం ప్రకాశమైన ఆత్మ దానంతరది ప్రకాశించాలి. నీ ప్రయత్నముతో అది ప్రకాశించదు. నీ ప్రయత్నం ఎంతవరకు అంటే నిశ్చలం వరకే. ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు. నిన్ను వైరాగ్యానికి తీసుకొచ్చి ప్రాపంచిక విషయ వాసనల జోలికి పోనివ్వకుండా నీలో పరివర్తన తీసుకొచ్చి నిన్ను నష్టపరిచి అది ప్రకాశిస్తుందబ్బా. అట్లా ఉంటుంది. మంచిది. మౌనమే నీ సహజత్వం. నమస్తే నాన్నగారు. నాన్నగారు మరి మొన్న ఒక రోజు అడిగితే చెప్పారు, అమ్మా నీకు నీవే సరెండర్ అన్నారు. ఎట్లా నాన్నగారు? ఇప్పుడు ధ్యానం అన్నారు కదా. ధ్యానం అంటే నా హృదయంలో ఉన్నది నేనే అనుకొని ధ్యానం చేయమంటారా నాన్నగారు? ధ్యానం చేసేది ఎవరు లేరుగా అక్కడ. ఎవరు లేరు. నిజమే, అది నిజమే నాన్నగారు. అంటే ధ్యానం అబ్బా, విను. నీ సహజత్వమే ధ్యానం చేస్తూ ఉంది. ఉన్నానని. అదే కదా, అహంస్ఫురణే నేనున్నా అని అంటారు కదా మరి మీరు. కనుక నువ్వు విడిగా ధ్యానం చేయగల ఊరికే ఉండు. కరెక్టే నాన్నగారు. అంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే సైలెంట్ గా ఉంటేనే హాయిగా, హాయి అని కాదు, ఆ ఉండేవాళ్ళు లేడని తెలుస్తుంది, కామ్ గా ఉంటున్నా నాన్నగారు. అది చెప్పేవాడు కూడా ఉండకూడదు. నిజమే మీరు చెప్పినట్టు. ఇప్పుడు కామ్ గా ఉన్నావు, బాగానే ఉంది. మరి అది ఎక్కువ కాలం
పొడిగించుకోలేకపోతున్నా నాన్నగారు, అది నా ఫాల్ట్. ముందు ఇది అసత్యమని గుర్తించు. అది తెలుస్తా ఉంది నాన్నగారు. దానివల్ల వైరాగ్య భావన కూడా బాగా, ఇదంతా దేహమే నాది కాదన్నప్పుడు వైరాగ్యం స్టార్ట్ అయింది నాన్నగారు బాగా. ఎందుకంటే దేహం నాది కాదు, నేను కాదు, పంచభూతాలు నేను కాదు, నేను పంచేంద్రియాలు నేను కాదు, నాది కాదు, మనస్సు నేను కాదు, ఇవన్నీ శరీరం నేను కాదు, ఉన్నది నేను మాత్రమే. అట్లా అనుకుంటున్నావు, అట్లా అనుకోవటం కాదు. అమ్మా వింటున్నావా? వింటున్నా నాన్నగారు. చూసే రోహిణి లేదు, మాయావి. దాని గురించి కరెక్ట్ నాన్నగారు, అది కావాలి ముందు. ఇది మాయావి. ఆ రోహిణి బయటికి వచ్చాక ఇవన్నీ చెబుతుంది, ఇది లేదు, ఇది కాదు, అది కాదని. దానివల్ల ప్రయోజనం లేదు. అవును నాన్నగారు. చూచే నేను దేనిని చూడకపోతే తను తాను చూసుకుంది. అది పాయింట్. అది కరెక్ట్ నాన్నగారు. మరి అక్కడ ఒట్టి మౌనంగా ఉంటేనే ఇది సాధ్యం అవుతుందంటారా? మౌనం అంటే ఏమిటి? ఎరుకతో ఎరుకుతో కూడిన తలపులు లేని స్థితి. ఎరుకతో ఉండాలి అక్కడ. అక్కడ ఎరుకంటే నేనున్నా అనే అహస్మరులతో ఉండడం. అంతేగా మరి. ఇప్పుడు కూడా నీవదే, ఇప్పుడు కూడా. అవును నాన్నగారు, మీరు చెప్తుంది కరెక్టే నాన్నగారు. కానీ ఎక్కువసేపు మౌనంగా ఉంటేనే ఆ ఎరుక తెలుస్తుంది అంటారా? కాదు కాదు కాదు, అసలు మౌనం అనేది నువ్వు పొరపాటున అర్థం చేసుకుంటున్నావు. మాట్లాడకపోవటం మౌనం కాదమ్మా. అవును నాన్నగారు, తలపులు లేని స్థితే కదా నాన్నగారు. మరి తలపులు లేని స్థితి ఎరుకతో ఉండాలి. ఎరుక అంటే ఆత్మగా ఉన్నది మౌనము. అవును నాన్నగారు, అంటే ఆత్మ జీవుడికి తెలియదు కదా నాన్నగారు. మరి జీవుడికి తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకని? తెర మీద ఎన్ని బొమ్మలు పడ్డా తెరకెందుకు అవసరం ఉందా? అవును నాన్నగారు, అవును. తెర పట్టించుకుంటుందా? లేదు కదా. లేదు నాన్నగారు. కాబట్టి నేను అంటే ఆత్మ, నేను రోహిణి అని ఎప్పుడైతే బయటికి దూకావో అప్పుడు మాయలో మాయావి. ఇంకోటి ఏంటంటే, ఈ రోజు క్లాస్ లో ఏం చెప్పారు? నిద్రకి, లక్ష్మి గారు అడిగిన ప్రశ్నకి, నిద్రకి మధ్యలో నిద్రకి నేను లేస్తున్నానంటే ఆ మత్తులో ఉన్నప్పుడు అప్పుడు ఉండేది నా సహజ స్థితి నాన్నగారు. అసలు నిద్రావస్థలో ఉన్నది నీ సహజ స్థితి. అవును నాన్నగారు, అది అక్కడ ఎరుక ఉండదు కదా నాన్నగారు. మరి ఎరుకే ఉంటుంది. కాదు నాన్నగారు, నిద్రాస్థితి అంటే తమో గుణం అంటారు కదా నాన్నగారు. మరి తమో గుణం ఎందుకని? అహంకారం పనిచేయదు కాబట్టి. అహంకారం పనిచేయదు కాబట్టి. ఓకే. కానీ పనిచేయనంత మాత్రాన అది అజ్ఞానం కాదు, అది ఆత్మస్థితి. దానికే నా నిద్ర సుఖంగా ఉంటుంది. సుఖం అనేది బయటకు వచ్చి చెప్తావు, అక్కడ చెప్పవు. అవును నాన్నగారు, ఏదైనా నేను ఉన్నానని కూడా బయటకు వచ్చే చెప్తాం కదా. నా నిద్రలో అసలు ఏమి ఎక్స్ప్రెస్ చేయలేము నాన్నగారు. కాబట్టి నిద్ర నుంచి బయటికి రాబోయే ముందు ఆగిపో. దేహాన్ని, జగత్తుని చూడవద్దు, అక్కడ నీ ఆత్మ తెలుస్తుంది. ఏం అర్థమవుతుందా? అర్థమవుతుంది. మళ్ళీ ఇది కూడా చెప్పారు, ఆలోచనకి మధ్య ఉండేది ఆత్మస్థితి కూడా అని చెప్పున్నారు ఒకసారి నాకు. నిజమే, ఆ అమ్మాయి కూడా అదే అంది కదా. పోనీ అది కనుక తెలిస్తే ఆ పని చేయపోని, ఆలోచన లేకుండా ఉండు. ఎంతసేపు ఆలోచన నేనెవరంటే అదే నాన్నగారు, ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను ఏంటి అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏంటి? ఆలోచనలు వస్తున్నాయి కదా, ఉండలేకపోవడం అంటే అర్థం ఏంటి? ఆలోచనలు రావడం లేదు కానీ స్థిరంగా ఉండలేకపోతున్నాను నాన్నగారు. ఆలోచనలు రావడం కదా, అయ్యో ఆ పని ఉంది కదా అని లేచి వెళ్ళిపోవడం. అదే చెప్పేది. ఆలోచన వస్తేనే లేచి పరిగెడతావు, లేకపోతే అవును నాన్నగారు, నిజమే. కాబట్టి ఆలోచన ఉన్నా లేకపోయినా మూలంలో నిలిచి ఉండటం అలవాటు చేసుకోవాలి. మూలం అంటే హృదయ స్థానమే కదా నాన్నగారు. మరి హృదయం కాదు, స్థానం కాదు, ఉన్నానన్న ఎరుక. ఎరుక ఎరుకేనా మూలం అంటే? ఓకే ఓకే ఓకే, అంటే అర్థమైంది. నీవు జ్ఞానంగా ఉండకపోతే రోహిణిగా మాట్లాడతావు. అవును నాన్నగారు. రోహిణిగా మాట్లాడకపోయినా జ్ఞానానికి వచ్చే ఇబ్బంది లేదు. అవును నాన్నగారు.
కాబట్టి ఆత్మ ఒకటే ఉంటుంది ఉమ్, ఈ సృష్టి మొత్తానికి. ఉమ్. రోహిణ్ లాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు, ఉపయోగం లేదు, కరెక్టే నాన్నగారు. కల్లో చూసినట్టుగా కనపడతారు. అవును. సో అదంతా అసత్యమని గుర్తించి అవును. రోహిణి శరణాగతిగా అనే ఉంటూ శరణాగతి దేహాత్మ బుద్ధి, అదే నాన్నగారు శరణాగతి అన్నారు చూడండి. ఇప్పుడు ఆ శరణాగతి అంటే నీకు నీవే శరణాగతి అమ్మా అన్నారు. అదేంటి నాన్నగారు? అది అర్థం కాలేదు, చెప్పండి నాన్నగారు. అంటే నువ్వు ఆత్మగా ఉండమని. ఉహు. ఆత్మే దైవము, ఆత్మే గురువు, ఆత్మే సర్వం కదా. అవును నాన్నగారు. నీవు ఉమ్, ఆత్మని ఉమ్. విడిచి బయటికి రాలేవు అసలు. ఆత్మ లేనే నేను లేను కదా నాన్నగారు. మరి కదా అంటున్నావు, కదా అనకుండా ఆత్మగా ఉండు, గొడవలేదు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. కదా అనేది కూడా మనస్సు అనుకుంటుంది, ఆత్మ అంటే ఏంటో తెలియదు. తెలియదు నాన్న, మనసుకు ఎప్పుడు తెలియదు నాన్నగారు. నిజమే, అది ఎప్పటికీ తెలియదు. తెలియదు. నిజమే నాన్నగారు. సంసారం లేకుండా ఆవరణ లేదు కదా, అర్థమైంది. లే అవును నాన్నగారు. నేను ఉన్నాను అనేది మాత్రమే ఉంటుంది. ఉమ్. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అప్పుడు నాన్నగారు అది ఉండదు, ఎగిరిపోతుంది. నేనున్నా అని మాత్రం ఉందంటే అలా ఉన్నప్పుడు అది ఎరుకైపోతుందా నాన్నగారు? ఎరుక ఉంటేనే అలా ఉంటుంది. అది ఓకే ఓకే. ఎరుక అంటే స్వరూపం, అవును నాన్నగారు. అది ఒకటే ఉంటుంది. అది అవును, తాను చూసుకుంటుంది అన్నారు కదా అంతవరకు. అంటే భగవంతుడు నాన్నగారు. గొంతు నొప్పి తగ్గిందా నాన్నగారు? నీదే నాదే. మీది నాన్నగారు, నాది లేదులేండి. క్లైమేట్ కి దగ్గు వస్తుంది నాన్నగారు. నాకైనా వస్తుంది. కొంచెం పర్వాలేదు నాన్నగారు ఇప్పుడు. మాట్లాడేగా, ఇవాళ విన్నావుగా. అదే అదే విన్నాను కొంచెం. మీకు పెయిన్ ఏం లేదా నాన్నగారు? మామూలుగా పెయిన్ ఉంటుందా? ఏముండదు, ఏముండదు. ఓకే. అమ్మ బాగున్నారా నాన్నగారు? అమ్మెవరు బాగుంటానికి? అమ్మ ఓకే నాన్నగారు. నమస్తే నాన్నగారు. అయ్యా మూర్తి గారు, మీరు చెప్పింది వాస్తవంగా అనిపిస్తుంది. దేహాత్మ బుద్ధి జనించిన తరువాత వ్యక్తిత్వము, మనస్సు ఒకటిగా కనపడుతుంది. ముఖ్యంగా అహంకారం అంటేనే మనస్సు. మరి అది తెచ్చుకున్నటువంటి వాసనలు ఆలోచన రూపేణ వస్తూనే ఉంటాయి, అందులో సందేహం లేదు. కాకపోతే నేను దేహము అన్ని బయటికి వచ్చిన తర్వాత కదా ఈ మనస్సు పనిచేసేది. దేహాత్మ బుద్ధి జనించకపోతే మనస్సు ఎక్కడ? మరి దాని ఆలోచనలు ఎక్కడ ఉండవు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని కాస్త సూక్ష్మంగా పరిశీలించాలి. నిద్ర నుంచి బయటికి రాబోయే ముందు అక్కడ ఎరుకే ఉంటుంది. దేహాత్మ బుద్ధి జనించిన తరువాతనే మీకు మనస్సు, ఆలోచనలు, ఇతర విషయాలు ప్రస్తావనకు వస్తాయి. అంటే దీని అర్థం మూలములో నిలిచిపోయినప్పుడు మీకు మనస్సు తల ఎత్తదు, ఆలోచనలు ఉండవండి. రెండు నేనులు లేవు ఇక్కడ. ఆలోచన ఉన్న నేను, ఆలోచన లేని ఆత్మ అంటూ ఉండదు. మన దృష్టి ద్వైతం కాబట్టి మీరు చెప్పిన రీతిలో
ఉన్నట్టుగా ఉంటుంది. మీరు అడగచ్చు ఈ ప్రశ్నని, మనస్సు కూడా ఒక సూక్ష్మదేహము, దేహము కూడా, ఈ శరీరం కూడా స్థూలదేహం. ఈ రెండు కూడా నిద్రావస్థలో మరి లేవు కదా. ఎవరైతే స్థూల సూక్ష్మదేహాలకి, అంటే ఈ శరీరానికి, ఈ మనస్సుకి పరిమితం కాకుండా నిలిచి ఉంటారో వారు ఆత్మదర్శనం చేస్తారు అని కూడా మనం చెప్పుకున్నాం చాలాసార్లు. ఇక్కడ స్వరూప జ్ఞానం అనేది మీ సహజత్వం. ఆ సహజత్వంలో సృష్టి లేదు, అవస్థలు లేవు, ఇక జనన మరణాలు అంతకంటే ఉండవు. కాబట్టి ఏ విధంగా మనస్సుకి పని కల్పించకుండా ఉండాలి అన్నప్పుడు ఒకటే మార్గము, విచారము. నేనెవరిని, ఎందుకీ ఆలోచనల వెంట వెళుతున్నాను? నేను ఆలోచన లేకపోయినానే ఉన్నా కదా. నా మూలం ఏమిటి అని అహంకారాన్ని మీరు కొంచెం పరిశీలిస్తే అది అదృశ్యమైపోతుందండి, ఉండదు. ఎలాగైతే ఒకటే నేను, దగ్గర చూస్తుంటే దూరం చూడలేరు, దూరం చూస్తే దగ్గర చూడరు. మనస్సుకి పని కల్పించకపోతే, అన్యత్వం చూడకపోతే మీరు ఆత్మగానే ఉంటారు. ఆత్మగా ఉన్నప్పుడు ఆలోచనలకి అవకాశం లేదు అసలు. ఇక్కడ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఇది ఒక ఐడెంటిటీ క్రైసిస్. మీకు తెలిసినా తెలియకపోయినా నేనంటే ఆత్మేను. ఆత్మబుద్ధి కలిగినప్పుడే ఈ మనస్సు బయటికి వచ్చింది, దేహం బయటికి వచ్చింది, జగత్తు కనపడుతుంది, ఇంద్రియ వ్యాపారాలు కనపడతాయి. కాబట్టి మీ సహజత్వంలో ఆల్రెడీ ఉన్నారు. కానీ దేహాత్మబుద్ధి వచ్చాక నాకు మనస్సు ఉందని, మనస్సులో కోరికలు ఉన్నాయని, ఇది చెయ్యాలని అది చెయ్యాలని వాసనల వల్ల అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే జగత్తు మిథ్య అని, బ్రహ్మమే సత్యమని తీవ్ర వైరాగ్యముతో ఈ అహంకారము నిలిచి ఉంటే, నిశ్చలత అయితే, అది ఆటోమేటిక్గా ఆత్మగానే ఉంటుంది. మీరు ఇంట్లో నుంచి బయటికి పోకపోతే ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో ఉంటే బయట విషయాలు తెలియవు కదా. అదేవిధంగా నేనుగా ఆల్రెడీ ఉన్నారు. మనస్సుకి పని కల్పించకపోతే ఆ నేను లిప్తకాలంలో ఆత్మగానే ప్రకాశిస్తూ ఉంటుంది, అంతకంటే ఏం లేదు. ద్వైతంలో చెప్పుకోవటానికి ఇంపాసిబుల్గా అనిపిస్తుంది. మనస్సుకు పని కల్పించకపోతే ఏ విధంగా ఈ పనులన్నీ సాగుతాయని. దానికి మనం ఎన్నో ఉదాహరణలు చెప్పుకున్నాం. ఒక చోటు నుంచి ఒక చోటికి నడవాలి అంటే ప్రతి అడుగు ఆలోచించి వెయ్యరు, సాగిపోతూ ఉంటుంది. మనస్సు కూడా ఒక దేహం, అది సూక్ష్మదేహం.
కాబట్టి ఆందోళన చెందవలసిన పని లేదు. మౌనానికి రండి, అంతర్ముఖం కండి, మీకే తెలుస్తుంది. మనస్సు పని చేయకపోయినా నేను ఉన్నాను కదా, దానికి మంచి నిదర్శనం నిద్రావస్థ. నిద్రలో మరి ఉన్నారు కదా, ఇది అంతే. విచారించండి. మీతో కలిపి మేము చూస్తున్నది అసత్యమని గుర్తించండి. వైరాగ్యంతో ఉండండి. కనపడిపోయేవి సత్యం ఎట్లా అవుతాయి? కాదు కదా. మంచిది. మౌనమే నీ సహజత్వము. నాయన శ్రీనివాసరావు, స్థూల దేహాన్ని చూడలేడన్న పాయింట్ ఒక రకంగా సరి అయింది కాదు. కారణం, మిగిలిన పంచేంద్రియాలలో ఆ ఇంద్రియాల యొక్క స్పర్శతోటి మనస్సుతో వాటిని ఊహించగలడు. మనస్సు కూడా ఒక ఇంద్రియమే. సూక్ష్మదేహం అనేది ఇంద్రియం. అసలు కలలు అనేది మనస్సుతోనే కదా. ఇది అర్థం చేసుకోండి ఆయన. కాబట్టి కన్ను కనపడినంత మాత్రాన కలలు కంటాడని, కంటితో చూడనంత మాత్రాన కలలు ఉండవనుకోవటం పొరపాటు. కారణం, పూర్వజన్మ సంస్కారాల వల్ల, ఆ ప్రారుద్ధం వల్ల, వాటి వాసనల వల్ల కలలు కూడా ప్రారుద్ధ కర్మలో భాగమే. ధృతరాష్ట్రుడి సంగతి కాసేపు పరిశీలించండి. పుట్టుగుడ్డివాడు. ఆయన ఎంత రాజకీయం చేశాడో చూశారా? మీకు తెలియందేముంది? ఇదిగో భీముడి విగ్రహం అనగానే భీముడిని మట్టు పెట్టడానికి ముందుకు వచ్చాడు. కృష్ణుడు ఆ విషయం గ్రహించి ఒక విగ్రహాన్ని పెడతాడు. మరి అంటే చూడకుండా మొత్తం ఎట్లా యాక్ట్ చేశాడు ఈ జాగ్రత్తావస్థలో ధృతరాష్ట్రుడు. కాబట్టి గుడ్డివానికి సహితము కలలు ఉంటాయి. పూర్వజన్మ సంస్కారం వల్ల, ఈ జన్మలో వాసనల వల్ల, కోరికల వల్ల, మిగిలిన ఇంద్రియముల యొక్క ప్రభావము చేత వాటిని గ్రహిస్తాడు. అందులో సందేహము లేదు. కనుక నాయన, స్థూల దేహం లేదని అనుకుందాం కాసేపు. మరి తన దేహాన్ని గుర్తిస్తున్నాడుగా, చెవుతో అన్ని విషయాలు వింటున్నాడుగా, పక్షపాతము నిష్పక్షపాతం అనేది తెలుస్తూనే ఉందిగా. ధృతరాష్ట్రుడికి తెలియకనా? మరి ఇంత వివరణ తెలిసింది అంటే మనస్సుతోనే కదా ఇవన్నీ చేసేది. విశ్వరూపం చూడటానికి కృష్ణ పరమాత్మ దివ్య చక్షువునిచ్చాడు. అక్కడ చూసిన తర్వాత ఏమన్నాడు? ఈ కళ్ళతో మళ్ళీ నేను జగత్తుని చూడను, మళ్ళీ గుడ్డివాణ్ణి చేయమంటాడు. సరే, అవన్నీ సినిమాటిక్గా ఉన్నప్పటికీ మనం గ్రహించవలసింది, కలలు కనేది కంటితో కాదు, మనస్సుతోటి. మనస్సు సూక్ష్మదేహంతో స్వప్నలోకాలు ప్రతి ఒక్కరూ కంటాడు. గుడ్డివాడనే కాదు, మామూలు వాళ్ళు కూడా. అవి ఈ జన్మలో వచ్చిన సంస్కారాలు కాదు, జన్మాంతర సంస్కారాల వల్ల కూడా అవి ప్రభావితం చేస్తాయి. ఇక్కడ ఒక చక్షు ఇంద్రియమే పనిచేయటం లేదని అనుకుంటున్నావు. మిగిలిన 4 ఇంద్రియాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. వాటి వల్ల
సర్వాన్ని గ్రహిస్తూ ఉంటాడు. శబ్దముతో బాణం వేస్తున్నారు కదా, ఎట్లా వేస్తున్నాడు? ఏ దిక్కు నుంచి వచ్చిందో చూస్తాడు శబ్దవేది అని, కంటితో చూడటంలే. ఆ విషయం కూడా మనకు పురాణ గాథలు ఎన్నో ఉన్నాయి. మంచిది, విచారించండి. మౌనమే నీ సహజత్వం. నమస్కారం గురువు గారు. అన్ని ఆ ఉచితమ శక్తి చేస్తే ఈ సత్సంగాలు ఎందుకు గురువు గారు? ఆయన మూర్తి గారు, ఏది ఏ విధంగా చేస్తుందో ఈ మాయలో ఎవరికీ తెలియదు. ప్రతి ఒక్కరూ కర్త అనుకుంటూ ఉంటారు. నేను చేస్తున్నాను, నాది అనే భావన కలిగి ఉంటారు. అందుకని నీవు చేయటం లేదు, వ్యక్తిగా ఏదీ లేదు, జీవాత్మ భావనే ఆది నుంచి తృణీకరించబడింది. అయితే నీవు కర్తృత్వంతో ఒక వ్యక్తిగా చేస్తున్నానని అనుకుంటున్నావు. కాదు, ఏ జ్ఞానమైతే ఉన్నదో దానివల్లనే ఇది జరుగుతున్నది అని చెప్పటానికి సత్సంగాలు కావాలి, సత్పురుషుల సాంగత్యం కావాలి, సత్యము నెరిగిన వారి యొక్క సూచనలు తీసుకోవటం ఎంతైనా అవసరం ఈ మాయలో. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగా జడమైన దేహం ఏదీ చెయ్యలేదు, జడమైన జగత్తు ఏదీ చెయ్యలేదు, జడమైన సూర్యుడు ఏదీ చెయ్యలేడు. సూర్యుడిని ప్రకాశింపచేసేది, ఈ సృష్టిని నడిపించేది, ఈ పంచభూతాలని దేహాలని నడిపించేది ఏది? ఆ జ్ఞానమే కదా, ఆ ఉच्चతర శక్తే కదా. కానీ నీవు చేస్తున్నావని అనుకుంటున్నావు, ఒక వ్యక్తిగా, ఒక కర్తగా, దేహం పుట్టుగా అనుకుంటున్నావు కదా. అటువంటి అపోహని తొలగించటానికే సత్సంగమం. నీవు కాదు, సర్వము చేసేది ఆ జ్ఞానమే అని చెప్పటానికి అది అవసరమైంది, అంతకంటే ఏం లేదు. కర్తృత్వంతో ఉన్నావు కదా. కృష్ణ పరమాత్మ కూడా గీతలో అర్జునుడితో ఏమన్నాడు? నీవు చేస్తావని ఎందుకు అనుకుంటున్నావు? మరి అంటూ గీత మొత్తం బోధించాల్సిన అవసరం కలిగింది కదా. కాబట్టి సర్వము నడిపించేది ఆ జ్ఞానమే అని కలిగినప్పుడు సత్సంగాలతో పని లేదు. అసలు సత్యముతో ఏది కలవదు. ఎవరు ఎవరికి ఆత్మజ్ఞానం అందించరు. అదే ఉన్నదే చైతన్యము, మిగిలినవన్నీ ఉత్తమ మాటలే అని చెప్పుకోవటం మంచిది. భవనానికి రండి, మీకే తెలుస్తుంది ఎవరు ఏం చేస్తున్నారో, దేని వల్ల జరుగుతుందనేది అక్కడ ప్రస్ఫుటంగా తెలుస్తుంది. మంచిది, మౌనమే నీ సహజత్వం. నమస్తే నాన్నగారు. This call is now being recorded. నాన్నగారు, మరి మొన్న ఒక రోజు అడిగితే చెప్పారు, అమ్మా నీకు నీవే సరెండర్ అన్నారు. ఎట్లా నాన్నగారు? ఇప్పుడు ధ్యానం అన్నారు కదా, ధ్యానం అంటే నా హృదయంలో ఉన్నది నేనే అనుకొని ధ్యానం చేయమంటారా నాన్నగారు? ధ్యానం చేసేది ఎవరు లేరుగా అక్కడ, ఎవరు లేరు. నిజమే, అది నిజమే నాన్నగారు. అంటే ధ్యానం. అబ్బా విను విను విను,
నీ సహజత్వమే ధ్యానం చేస్తూ ఉంది, నేను ఉన్నానని. అదే కదా అహంస్ఫురణే నేనున్నా అని అంటారు కదా మరి మీరు. కనుక నువ్వు విడిగా ధ్యానం చేయగల ఊరికే ఉండు. కరెక్టే నాన్నగారు. అంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే సైలెంట్ గా ఉంటేనే హాయిగా, హాయి అని కాదు, ఆ ఉండేవాళ్ళు లేడని తెలుస్తుంది, కామ్ గా ఉంటున్నా నాన్నగారు. అది చెప్పేవాడు కూడా ఉండకూడదు, నిజమే మీరు చెప్పినట్టు. ఇప్పుడు కామ్గా ఉన్నావు, బాగానే ఉంది. మరి అది ఎక్కువ కాలం పొడిగించుకోలేకపోతున్నా నాన్నగారు, అది నా ఫాల్ట్. ముందు ఇది అసత్యమని గుర్తించు. అది తెలుస్తా ఉంది నాన్నగారు. దానివల్ల వైరాగ్య భావన కూడా బాగా, ఇదంతా దేహమే నాది కాదన్నప్పుడు వైరాగ్యం స్టార్ట్ అయింది నాన్నగారు బాగా. ఎందుకంటే దేహం నాది కాదు, నేను కాదు, పంచభూతాలు నేను కాదు, నేను పంచేంద్రియాలు నేను కాదు, నాది కాదు, మనస్సు నేను కాదు, ఇవన్నీ శరీరం నేను కాదు, ఉన్నది నేను మాత్రమే. అట్లా అనుకుంటున్నావు, అట్లా అనుకోవటం కాదు. అమ్మా వింటున్నావా? వింటున్నా నాన్నగారు. చూసే రోహిణి లేదు, మాయావి. దాని గురించి కరెక్ట్ నాన్నగారు, అది కావాలి ముందు. ఇది మాయావి. ఆ రోహిణి బయటికి వచ్చాక ఇవన్నీ చెబుతుంది, ఇది లేదు, ఇది కాదు, అది కాదని. దానివల్ల ప్రయోజనం లేదు. అవును నాన్నగారు. చూచే నేను దేనిని చూడకపోతే తను తాను చూసుకుంది, అది పాయింట్. అది కరెక్ట్ నాన్నగారు. మరి అక్కడ ఒట్టి మౌనంగా ఉంటేనే ఇది సాధ్యం అవుతుందంటారా? మౌనం అంటే ఏమిటి? ఎరుకతో కూడిన తలపలు లేని స్థితి. ఎరుకతో ఉండాలి అక్కడ. అక్కడ ఎరుక అంటే నేనున్నా అనే అహస్మరణతో ఉండడం. అంతేగా మరి. ఇప్పుడు కూడా నీవు అదే, ఇప్పుడు కూడా. అవును నాన్నగారు, మీరు చెప్తుంది కరెక్టే నాన్నగారు. కానీ ఎక్కువసేపు మౌనంగా ఉంటేనే ఆ ఎరుక తెలుస్తుంది అంటారా? కాదు కాదు కాదు, అసలు మౌనం అనేది నువ్వు పొరపాటున అర్థం చేసుకుంటున్నావు. మాట్లాడకపోవటం మౌనం కాదమ్మా. అవును నాన్నగారు, తలపులు లేని స్థితే కదా నాన్నగారు. మరి తలపులు లేని స్థితి ఎరుకతో ఉండాలి. ఎరుక అంటే ఆత్మగా ఉన్నది మౌనము. అవును నాన్నగారు, అంటే ఆత్మ జీవుడికి తెలియదు కదా నాన్నగారు. మరి జీవుడికి తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకని? తెర మీద ఎన్ని బొమ్మలు పడ్డా తెరకెందుకు అవసరం ఉందా? అవును నాన్నగారు, అవును. తెర పట్టించుకుంటుందా? లేదు కదా. లేదు నాన్నగారు. కాబట్టి నేను అంటే ఆత్మ, నేను రోహిణి అని ఎప్పుడైతే బయటికి దూకావో అప్పుడు మాయలో మాయావి. అంతకంటే ఇంకోటి ఏంటంటే ఈ రోజు క్లాస్ లో ఏం చెప్పారు, నిద్రకి, లక్ష్మి గారు అడిగిన ప్రశ్నకి, నిద్రకి మధ్యలో నిద్రకి నేను లేస్తున్నానంటే ఆ మత్తులో ఉన్నప్పుడు అప్పుడు ఉండేది నా సహజ స్థితి నాన్నగారు. అసలు నిద్రావస్థలో ఉన్నది నీ సహజ. అవును నాన్నగారు, అది అక్కడ ఎరుక ఉండదు కదా నాన్నగారు. మరి ఎరుకే ఉంటుంది. కాదు నాన్నగారు, నిద్రాస్థితి అంటే తమో గుణం అంటారు కదా నాన్నగారు. మరి తమో గుణం ఎందుకని? అహంకారం పనిచేయదు కాబట్టి. అహంకారం పనిచేయదు కాబట్టి. ఓకే. కానీ పనిచేయనంత మాత్రాన అది అజ్ఞానం కాదు, అది ఆత్మస్థితి. దానికే నా నిద్ర సుఖంగా ఉంటుంది. సుఖం అనేది బయటకు వచ్చి చెప్తావు, అక్కడ చెప్పవు. అవును నాన్నగారు, ఏదైనా నేను ఉన్నానని కూడా బయటకు వచ్చే చెప్తాం కదా. నా నిద్రలో అసలు ఏమి ఎక్స్ప్రెస్ చేయలేము నాన్నగారు. కాబట్టి నిద్ర నుంచి బయటికి రాబోయే ముందు ఆగిపో. దేహాన్ని, జగత్తుని చూడవద్దు, అక్కడ నీ ఆత్మ తెలుస్తుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది. మళ్ళీ ఇది కూడా చెప్పారు, ఆలోచనకి మధ్య ఉండేది ఆత్మస్థితి కూడా అని చెప్పున్నారు ఒకసారి నాకు. నిజమే, ఆ అమ్మాయి కూడా అదే అంది కదా. పోనీ అది కనుక తెలిస్తే ఆ పని చేయపోని, ఆలోచన లేకుండా ఉండు. ఆలోచన నేనెవరంటే అదే నాన్నగారు, ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను ఏంటి అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏంటి ఆలోచనలు వస్తున్నాయి కదా, ఉండలేకపోవడం అంటే అర్థం ఏంటి? ఆలోచనలు రావడం లేదు కానీ స్థిరంగా ఉండలేకపోతున్నాను. ఆలోచనలు రావడం కదా, అయ్యో ఆ పని ఉంది కదా అని లేచి వెళ్ళిపోవడం. అదే చెప్పేది. ఆలోచన వస్తేనే లేచి పరిగెడతావు, లేకపోతే అవును నాన్నగారు, నిజమే.
కాబట్టి ఉమ్, ఆలోచన ఉన్నా లేకపోయినా ఉమ్, మూలంలో నిలిచి ఉండటం అలవాటు చేసుకోవాలి. ఉమ్. మూలం అంటే హృదయ స్థానమే కదా నాన్నగారు మరి. హృదయం కాదు, స్థానం కాదు, ఉన్నానన్న ఎరుక. ఎరుక ఎరుకేనా మూలం అంటే? ఓకే ఓకే ఓకే, అంటే అర్థమైంది. నీవు జ్ఞానంగా ఉండకపోతే రోహిణిగా మాట్లాడతావు. అవును నాన్నగారు. రోహిణిగా మాట్లాడకపోయినా జ్ఞానానికి వచ్చే ఇబ్బంది లేదు. అవును నాన్నగారు. కాబట్టి ఆత్మ ఒకటే ఉంటుంది ఉమ్, ఈ సృష్టి మొత్తానికి. ఉమ్. రోహిణి లాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు, ఉపయోగం లేదు. కరెక్టే నాన్నగారు. కల్లో చూసినట్టుగా కనపడతారు. అవును. సో అదంతా అసత్యమని గుర్తించి అవును. రోహిణి శరణాగతిగా అనే ఉంటూ శరణాగతి దేహాత్మ బుద్ధి, అదే నాన్నగారు శరణాగతి అన్నారు చూడండి. ఇప్పుడు ఆ శరణాగతి అంటే నీకు నీవే శరణాగతి అమ్మా అన్నారు. అదేంటి నాన్నగారు? అది అర్థం కాలేదు, చెప్పండి నాన్నగారు. అంటే నువ్వు ఆత్మగా ఉండమని. ఉహు. ఆత్మే దైవము, ఆత్మే గురువు, ఆత్మే సర్వం కదా. అవును నాన్నగారు. నీవు ఉమ్, ఆత్మని ఉమ్. విడిచి బయటికి రాలేవు అసలు. ఆత్మ లేదే నేను లేను కదా నాన్నగారు మరి. కదా అంటున్నావు, కదా అనకుండా ఆత్మగా ఉండి గొడవలేదు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. కదా అనేది కూడా మనస్సు అనుకుంటుంది, ఆత్మ అంటే ఏంటో తెలియదు. తెలియదు నాన్న, మనసుకు ఎప్పుడు తెలియదు నాన్నగారు. నిజమే, అది ఎప్పటికీ తెలియదు. తెలియదు. నిజమే నాన్నగారు. సంసారం లేకుండా ఆవరణ లేదు కదా, అర్థమైంది. లే, అవును నాన్నగారు. నేను ఉన్నాను అనేది మాత్రమే ఉంటుంది. ఉమ్. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అప్పుడు నాన్నగారు అది ఉండదు, ఎగిరిపోతుంది. నేనున్నా అని మాత్రం ఉందంటే అలా ఉన్నప్పుడు అది ఎరుకైపోతుందా నాన్నగారు? ఎరుక ఉంటేనే అలా ఉంటుంది. అది ఓకే ఓకే. ఎరుక అంటే స్వరూపం. అవును నాన్నగారు. అది ఒకటే ఉంటుంది. అది అవును, తాను చూసుకుంటుంది అన్నారు కదా అంతవరకు. అంటే భగవంతుడు నాన్నగారు. గొంతు నొప్పి తగ్గిందా నాన్నగారు? నీదే నాదే. మీది నాన్నగారు, నాది లేదులేండి. క్లైమేట్ కి దగ్గు వస్తుంది నాన్నగారు. నాకైనా వస్తుంది. కొంచెం పర్వాలేదు నాన్నగారు ఇప్పుడు. మాట్లాడాగా, ఇవాళ విన్నావుగా. అదే అదే విన్నాను కొంచెం. మీకు పెయిన్ ఏం లేదా నాన్నగారు? మామూలుగా పెయిన్ ఉంటుందా? అదే ఉండదు, ఏముండదు. ఓకే. అమ్మ బాగున్నారా నాన్నగారు? అందెవరు బాగుంటానికి. అమ్మ. ఓకే నాన్నగారు, నమస్తే నాన్నగారు.